అంటే ఆర్టీసీ అనేది దగ్గర దగ్గర 92-94 సంవత్సరాల నుంచి ప్రజలకు, పేద వర్గాలకు, రైతులకు విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యవస్థ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపు మేరకు పరిగీసి నిలబడింది కూడా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు. అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యోగస్తుల తర్వాత కీలక భూమిక పోషించింది కూడా ఆర్టీసీ. ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు కానివ్వండి, రెండోది డ్రైవర్లు, మరి కండక్టర్లు కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, డిపోలలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మరి ఇది ఒక వ్యవస్థ కింద ఉండడమే కాకుండా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఆర్టీసీ మరి నష్టాల్లో నడుస్తున్నటువంటి సంస్థ అని ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలని ఆ రోజు కేబినెట్ నిర్ణయం చేసి ఆ తర్వాత మరి ప్రభుత్వం గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో మేనిఫెస్టోలో వీళ్ళకి అనేకమైనటువంటి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి ఈ రోజు వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి ఆల్రెడీ గత ప్రభుత్వమే కేబినెట్ లో క్లియర్ చేసింది, ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయనిక శాత కాదు. రెండోది వాళ్ళ ఉద్యోగాల జీతాలు పెంచాలంటే అది శాత కాదు. రెండోది డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. 4 డిపోలు ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది. అంటే ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఎవడబ్బ జాగిరని చెప్పి మీరు చేస్తూ. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఆర్టీసీ ఉద్యోగులకు, ఆర్టీసీ డ్రైవర్లకు నడిపేరాదా? కండక్టర్గా పనిచేయనికే రాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది వేరే వాళ్ళకి డిపోలు ఇవ్వడానికి, వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానిక. కాబట్టి ఇవన్నీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు.